హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను అందరూ ఎంతగానో ఇష్టపడే మామిడికాయ పులిహార చేయబోతున్నాను. పచ్చి మామిడికాయతో ఇలా పులిహార చేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటది. ఈ సమ్మర్ లో మనకి మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా పులిహార ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయ పులిహార చేసుకోవటం కోసం ముందుగా మనం ఒక మామిడికాయ తీసుకొని దీన్ని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని దీన్ని మనం ఈ విధంగా తురుముకోవాలి. చూసారు కదా, మామిడికాయని తీసుకొని దీనిలో మనం సన్నగా తురుముకోవాలి. మామిడికాయని ఈ విధంగా మామిడికాయని మనం తురుముకొని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనిలో 4 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 3 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సాయిపప్పు, అలాగే 1 స్పూన్ పచ్చెనగపప్పు కూడా వేసుకుందాము. అలాగే ఈ నూనెలో 2 స్పూన్లు వేరుశనగపప్పు కూడా వేసుకుందాము. ఈ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత దీనిలో 3 పచ్చిమిరకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగినాయి కదా, ఇప్పుడు దీనిలో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం వీటిని వేయించుకోవాలి. ఇలా ఈ పప్పులన్నీ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే తురుముకున్న ఈ మామిడికాయని దీనిలో వేసుకోవాలి. ఈ మామిడికాయ తురుము కూడా మనకి బాగా వేగింది. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇంకొక నిమిషం మనం బాగా కలుపుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు దీనిలో 2 కప్పులు ఉడికించుకున్న రైస్ ని వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము. ఇలా రైస్ మొత్తం ఈ మామిడికాయ తాలింపుకు పట్టేటట్టుగా మనం కిందకి పైకి ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఈ ఉప్పు అలాగే ఈ మ్యాంగో అంతా బాగా పర్ఫెక్ట్ గా పట్టుకుంటాయి రైస్ కి. చూసారు కదా, ఈ రైస్ ఈ తాలింపుకి బాగా పట్టేటట్టుగా మనం కిందకి పైకి బాగా కలుపుకోవాలి. ఈ రైస్ మొత్తం మనం ఇలా బాగా కలుపుకుంటే మనకి మ్యాంగో పులిహార రెడీ అయిపోయినట్టే. చూడండి, ఎంతో పర్ఫెక్ట్ గా మనకి రైస్ కలిసిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.